హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వాళ్ళకైతే సర్ప్రైజ్ స్నాక్స్ చేయబోతున్నాను. ఇది మీకు సొరకాయ పెట్టి ప్లేట్ చూపిస్తున్నా కాబట్టి సొరకాయతో చేశాను మీకు అర్థమైపోతుంది చూడగానే. కానీ మా వాళ్ళకి సొరకాయ పెట్టకుండా నేను ప్లేట్లో సర్వ్ చేసి వాళ్ళకి పెడతాను. సర్ప్రైజ్గా వాళ్ళని బెడ్రూమ్లో లాక్ చేసి నేను చేస్తాను ఈ రెసిపీ అనేది. చూడండి, మనము ఇలా సొరకాయతో చేసుకోవడం వల్ల లోపల కుక్ అవుతుందో లేదో అనే డౌట్ కొంతమందికి రావచ్చు. కానీ చూడండి, నేను చేసినవి చూస్తే మీకు అర్థమవుతుంది కదా, లోపల సొరకాయ ముక్క ఎలా బాగా ఫ్రై అయిందో. మీరు చిన్న సైజ్ సొరకాయ తీసుకుంటే రౌండ్స్ అనేవి చిన్నగా కూడా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఉన్నారా? మేమైతే పర్లేదు, బాగానే ఉన్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే, ఈ మధ్య రెసిపీస్ బ్లాగ్స్ అసలు పెట్టడం లేదు. ఎందుకంటే పిల్లలకి మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని వాళ్ళని చూసుకోవడమే సరిపోతుందని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. కానీ ఇది కూడా యూట్యూబ్ అనేది కూడా నా డ్యూటీ లాగా కదా, అది కూడా ఒక జాబ్ లాగా. కాబట్టి నేను రోజు వీడియోస్ పెట్టపోయేసరికి ఏదో మిస్ అవుతుంది, నేను ఏదో పని చేయట్లేను అనేసి నాకు కూడా అనిపిస్తుంది. సో ఇంకా ఎక్కువ రోజులు సెలవులు తీసుకుంటే బాగోదని చెప్పి మళ్ళీ రెసిపీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే బ్లాగ్స్ అలాగే రెసిపీస్ కూడా షూట్ చేస్తాను. వెరైటీగా పెడదామనేసి అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి. సో అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, ఆన్ అని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితేనే వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా, అందుకనే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెరైటీ రెసిపీస్ అయితే ఈరోజు నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అలాగే లెట్స్ గో. ఇప్పుడైతే ఒక రెసిపీ చేశాను మా వారికి, సర్ప్రైజ్ అది మీతో పాటు, అందుకే ఇప్పుడు చెప్పట్లేదు. వీడియో చేసేటప్పుడు చేశాక తనకి తినేటప్పుడు చూపిద్దాం. చూడొద్దు, అట్లా సర్ప్రైజ్ కదా, సర్ప్రైజ్ లానే ఉండాలి. తనకు కూడా తెలియదు ఇంకా. సో మనమైతే రెసిపీ చేసేద్దాం. చూడొద్దు, సర్ప్రైజ్ అని చెప్పా కదా. ఓకే, చూద్దాం. రెసిపీలోకి అయితే స్టార్ట్ చేద్దాం. రెసిపీ ఇంకా ఏమైనా చెప్తారా? ఏముంది చెప్పడానికి, సోదంతా పెట్టినావుగా. సోది మీరు కూడా అలానే అనుకుంటారా? వీడియో చూసే వాళ్ళు సోది అని కామెంట్ చేయండి ఖచ్చితంగా. సోది అని అయితే అనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెంటల్ అనుకుంటే కామెంట్స్ కింద పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సర్ప్రైజ్ అన్నా కదా. సో అదే, ఇది సోరకాయ అండి. ఇది సోరకాయ బజ్జీలు ఇలా ఫింగర్ లాగా కట్ చేసుకోవచ్చు, అలాగే ఇలా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ సన్నగా ఉండాలి, మరీ లావుగా ఉంటే మనకి లోపల సరిగ్గా కుక్ అవ్వదు సొరకాయ అనేది. ఇది సొరకాయ. సో ఇదైతే ఇలా ఫింగర్ లాగా కట్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసి ఈ మధ్యలో ఫింగర్ లాగా కట్ చేసుకున్న వాటికి మధ్యలో గింజలు అనేవి తీసేసుకోవాలి. అలాగే ఇదైతే రౌండ్గా ఇలా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కావాల్సినవి కారము, ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, అండ్ అలాగే శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్. మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకోండి. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. అలాగే ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఈలోపు మనకి ఆయిల్ హీట్ అవుతుంది. అలా ఇక్కడ వచ్చేసి ఇది కలుపుకోవడం అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలిపాక చూపిస్తాం మీకు. చూసారా, ఇలా మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. అలా అని మరి తిక్కుగా కలుపుకోవద్దు, మరి లిక్విడ్లా కలుపుకోవద్దు. ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి బజ్జీ పిండిలాగా. సో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే మన సొరకాయ బజ్జీ అనేది అంత బాగా పొంగుతుంది. సో ఇప్పుడైతే ఒక స్లైస్ తీసుకొని ఇలా డిప్ చేసుకొని చూసారా, మనకైతే ఆయిల్ హీట్ అయింది పూర్తిగా. ఇలా చూసారా, ఇలా డిప్ చేసుకొని మనకి ఎటు కూడా పిండి కారకుండా ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ అండి. ఎప్పుడు తినేవి కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా వాళ్ళకి తెలియకుండా చేసామనుకో, కొంతమంది పిల్లలు సొరకాయ అలాంటివి వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలా రౌండ్గా కట్ చేసి ఏం చక్కగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతో తినిపించవచ్చు. సొరకాయ చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు అయితే తినరు సొరకాయ. సో అలా తినని పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకో
కొత్త రకం స్నాక్స్ అనే ఫీల్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇష్టపడని వెజిటేబుల్స్ని కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అన్ని బజ్జీలు కూడా ఇలానే వేసుకొని 2 సైడ్లు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ప్యాన్లో ఎన్ని వీలైతే అన్ని యాడ్ చేసుకోండి. సో ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ. నాకైతే నా ప్యాన్లో ఇన్ని వీలయ్యాయి, సో ఇన్ని వేసుకున్నాను. మీకు ఎక్కువ పడతాయి అనిపిస్తే ఎక్కువ వేసుకోండి. ఇలా మనం వేసుకున్నాక వీటిని టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగాయి చూసారా. మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే మన బజ్జీలు అనేవి అంత పర్ఫెక్ట్గా పొంగుతాయి. అలాగే సేమ్ మన బజ్జీ పిండి మాదిరి కలుపుకోవాలి. పిండి వచ్చేసి ఎక్కువ వాటర్లా ఉండొద్దు, అలా అని ముద్దలా పిండిలా ఉండొద్దు. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూడండి ఎమ్మిగా ఉన్నాయి కదా, చాలా బాగా అనిపిస్తున్నాయి. చూస్తుంటే ఊరిపోతుంది. సో ఇంకా మా వారికి పెట్టేశాక తనే టేస్ట్ అనేది చెప్తారు. మీరు కూడా విందురు నాతో పాటు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా చేయండి. హెల్దీగా మంచి స్నాక్స్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. సేమ్ మనం ఆలు బజ్జీ ఎలా చేస్తామండి. సో ఆలు బదులు మనం సొరకాయ యూజ్ చేస్తున్నాం అంతే. ఇందులో పెద్ద వింతగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా అయితేనే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. మనకు తెల్లగా ఉన్నాయనుకో లోపల సరిగా కుక్ అవ్వదు, మన సొరకాయ అనేది కూడా కుక్ అవ్వదు. సో అందుకే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి. ఇప్పుడు వచ్చేసి మన రౌండ్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫింగర్స్లా కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా వేసేసుకుందాం. వీటిని సొరకాయ ఫింగర్స్ అనవచ్చు, సొరకాయ బజ్జీలు అనవచ్చు. 2 రకాలుగా పేరు పెట్టవచ్చు వీటికి. వీటిని కూడా ఇలా వేసుకోవాలి. ఎన్ని వీలైతే అన్ని వేసుకోండి. స్టవ్ కొంచెం తగ్గించి ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే మనకి లోపల సొరకాయ కుక్ అవ్వాలి కదా. సో అందుకనే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో, హై టు మీడియంకి మధ్యలో పెట్టి మనం బజ్జీలు అనేవి ఫ్రై చేసుకుందాం. అన్నీ కూడా ఇలానే వేసుకోవాలి. సో ఫైనల్లీ అన్నీ అయితే ఇలా వేసుకున్నాను. మనకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం హై టు మీడియంకి మధ్యలో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకోవాలి. లోపల సొరకాయ ముక్కలు అనేవి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి కదా, అలా. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన సొరకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, ఫింగర్ల సైజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, సొరకాయ బజ్జీలు అయితే చేశాను. ఇలా సర్వ్ చేశాను వాళ్ళకి. మీకు ఆల్రెడీ ప్లేట్లో పెట్టి సొరకాయ పెట్టి చూపించాను. మీకు సొరకాయ బజ్జీలు అని అర్థమై ఉంటుంది. కానీ మా వాళ్ళకైతే నేను సొరకాయ అని చెప్పలేదు, సొరకాయ బజ్జీలు అని లేదు, సొరకాయ కూడా చూపించలేదు. వాళ్ళని బెడ్రూమ్లో వేసి డోర్ పెట్టేశాను. పాపను ఆడిపించు, నేను స్నాక్స్ చేస్తాను అని చెప్పాను అన్నట్టు మా వారికి. సో అలా తను ఏం స్నాక్స్ ఏంటి అని అడిగారు, కానీ నేను చెప్పలేదు. వాళ్ళైతే చూడండి ఇలా బెడ్రూమ్లో ఉన్నారు. బెడ్రూమ్లో పాపను ఆడిపించమని చెప్పాను. సో ఇప్పుడైతే తీస్తాను. ఓకే, సోఫాలోకి వస్తారా? స్నాక్స్ రెడీ, సోఫాలోకి రండి. మన స్నాక్స్ రెడీ అయినాయి గైస్, వెళ్దామా? చలో. వీళ్ళైతే ఇలా ఆడుతున్నారు. హాయ్ అన్విక. మా అన్విక చూడండి ఈ అంటుంది. ఇవ్వాలా? సోఫాలోకి రండి, సోఫాలోకి రండి. చూడండి, చూస్తుంటే అసలు చెప్తే కానీ తెలుస్తుంది, అసలు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళనే అడుగుదాం, ఏం చెప్తారో చూద్దాం. ఏం గెస్ట్ చేస్తారా లేదా చూద్దాం. కుషాల్ రా, కూర్చో. ఇది తిని ఏం బజ్జీయో చెప్పాలి. బజ్జీయే. ఏం బజ్జీ? ఆలు బజ్జీయా, మిర్చి బజ్జీ? శనగపిండి బజ్జీనే. శనగపిండి లోపల ఏమున్నది? మిరపకాయ బజ్జీయా, ఆనియన్ బజ్జీయా ఉంటుంది కదా, పాలకూర బజ్జీయా? దోసకాయ కాదు నాన్న. మా అన్విక కూడా కెచప్ పెట్టుకుంటుంది. తిని చూడు కుషాల్ నువ్వు. తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పు నాన్న. రౌండ్ తిను, అర్థమవుతుంది ఏమో, చూద్దాం. రౌండ్ ట్రై చేయి. అలా తీయొద్దు, డైరెక్ట్ బజ్జీని ఇట్లా తీయాలి, చుంచాలి. అన్విక చూడండి వాళ్ళ డాడీకి తినిపిస్తుంది.
థ్యాంక్ యూ. ఆమె తినడం తక్కువ. కుషాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? దీన్ని చూస్తే దోసకాయ కుషాల్? దోసకాయ ఇట్లా ఉండదు నాన్న. సోరకాయ. సొరకాయ లాగానే ఉంది. సోరకాయ లానే ఉంటుంది, దోసకాయ లాగా ఉండదు. మా కుషాల్ అయితే సోరకాయని దోసకాయ అనుకున్నాడండి. బజ్జీలు కూడా వేస్తారా? వేస్తారు. ఎలా ఉంది? మనం ఎక్కడ చూడలే కదా, ఫస్ట్ టైం తింటున్నారు. నేను కూడా ఎప్పుడు చేయలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను. మన సబ్స్క్రైబర్స్ ట్రై చేయొచ్చా? ఫుల్గా చేసుకోవచ్చు, బాగా తినొచ్చు. టేస్ట్ బాగున్నాయా? ఓకే. మా బజ్జీ లాగానే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదా కొంతమంది, ఇలా చేస్తే తింటారు అన్నట్టు. సొరకాయ చాలా మంచిది, హెల్త్కి మంచిదా. నువ్వు సొరకాయ తినవు కాబట్టి ఇట్లా చేసి పెట్టిన. ఓకే, ఏమన్నా చెప్తారా? చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్. అలానే కాదు, చిప్స్ కూడా చేసుకోవాలంటే చిప్స్ కూడా పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.